friends, welcome to Plato Digi classes. This is David Biology. మొక్కల సంబంధించి వృక్షశాస్త్రం బోటనీ అనేది మొట్టమొదటిసారిగా బౌస్ అనే గ్రీకు పదం నుండి ఏర్పడినది. గ్రీకు భాషలో బౌస్ అంటే పశువులు అని అర్థం. అంటే మొట్టమొదటిసారిగా బౌస్ అనే పదం ఏర్పడినది. ఆ బౌస్ యొక్క అర్థం గ్రీకు భాషలో పశువులు అని అర్థం. ఆ తర్వాత బౌస్ అనేది బౌస్కెయిన్, గ్రీకు భాషలో బౌస్కెయిన్ అంటే పశువుల మేత. ఈ బౌస్కెయిన్ అనేది బొటానేగా పేరు మార్చబడింది. ఇలా చివర బొటానే చివర ఉన్న ఎన్ఈ వీటికి బదులుగా వై అనే అక్షరం తీసుకొని ప్రస్తుతం ఇలా బాటనీ అనే పదంగా రాసుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ వృక్షాల మీద మొక్కల మీద మొట్టమొదటిసారిగా ప్రయోగాలు జరిపిన శాస్త్రవేత్త థియోఫాస్టస్ అనే శాస్త్రవేత్త మొక్కల మీద ప్రయోగాలు జరిపి ఇతను హిస్టోరియా ప్లాంటారం అనే గ్రంథంలో 500 రకాల మొక్కల గురించి వివరించాడు. అంటే ఇతని యొక్క గ్రంథం, థియోఫాస్టస్ యొక్క గ్రంథం హిస్టోరియా ప్లాంటారంలో 500 రకాల మొక్కల గురించి వివరించాడు థియోఫాస్టస్. ఈ థియోఫాస్టస్ను వృక్ష శాస్త్రవేత్త, ఫాదర్ ఆఫ్ బాటనీ, ఇతను ప్రాచీన వృక్ష శాస్త్రవేత్త. ఆధునిక కాలంలో మొక్కల మీద ప్రయోగాలు జరిపి ఆధునిక వృక్ష శాస్త్ర పితామహుడుగా పిలువబడేది కెరోలియస్ లిన్నేయస్. ఆధునిక వృక్ష శాస్త్ర పితామహుడుగా పిలువబడతాడు. ఇతను మొక్కలను పుష్పించే మొక్కలు, పుష్పించని మొక్కలు, ఇలా 2 రకాలు ఉంటాయని వర్గీకరించిన శాస్త్రవేత్త కెరోలియస్ లిన్నేయస్. ఇలా మొక్కలు వర్గీకరించడం వలన ఇతనిని వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు. వృక్ష వర్గీకరణ శాస్త్ర పితామహుడు, ఫాదర్ ఆఫ్ ప్లాంట్ టాక్సానమీ, కెరోలియస్ లిన్నేయస్. అదే భారతదేశ శాస్త్రవేత్త పరాశర అనే శాస్త్రవేత్త కూడా మొక్కలను పుష్పాల ఆధారంగా వర్గీకరించాడు. అతను భారతదేశ శాస్త్రవేత్త పరాశర. ఇతని యొక్క గ్రంథం వృక్ష ఆయుర్వేద గ్రంథం. పరాశర యొక్క గ్రంథం. ఈ పరాశర యొక్క ప్రత్యేకత, ఇతను కూడా లిన్నేయస్ మాదిరిగా వృక్షాలను పుష్పాల ఆధారంగా వర్గీకరించిన శాస్త్రవేత్త. ఇతను భారతదేశ శాస్త్రవేత్త. అదే పుష్పాల ఆధారంగా సింపుల్గా మొక్కలను వర్గీకరించిన శాస్త్రవేత్త, వృక్ష వర్గీకరణ శాస్త్రవేత్త లిన్నేయస్. అదే ఆధునిక
శాస్త్రవేత్త కూడా, వృక్షశాస్త్రవేత్త కూడా కెరోలిస్ లిన్నేయస్. మరి ఈ లిన్నేయస్ యొక్క ఇతను రచించిన గ్రంథాలు సిస్టమా న్యాచురే, మరొక గ్రంథం స్పీసిస్ ప్లాంటారం, ఇలా 2 రకాల గ్రంథాలు రచించాడు. సిస్టమా న్యాచురే అనేది జంతువుల గురించి వివరించే గ్రంథం, స్పీసిస్ ప్లాంటారం మొక్కల గురించి వివరించే గ్రంథం. ఇలా 2 రకాల గ్రంథాలను లిన్నేయస్ అనే శాస్త్రవేత్త రచించడం జరిగింది. ఇతనికి సిద్ధాంతం కూడా ఉంది, దినామీకరణ సిద్ధాంతం. లిన్నేయస్ ఒక సిద్ధాంతం దినామీకరణ సిద్ధాంతం, బైనామికల్ నామినిక్లేచర్. ఈ దినామీకరణ సిద్ధాంతం ప్రకారం ప్రతి శాస్త్రీయ నామంలో 2 పదాలు ఉంటాయి. వాటిలో ఒకటి జాతి, మరొకటి ప్రజాతి. ఇలా శాస్త్రనామంలో 2 పదాలు ఉంటాయని తెలిపే సిద్ధాంతం దినామీకరణ సిద్ధాంతం. ఆ దినామీకరణ సిద్ధాంతాన్ని రచించిన శాస్త్రవేత్త కూడా కెరోలిస్ లిన్నేయస్. ఈ వృక్షాల మీద ఎంతమంది శాస్త్రవేత్తలు పరిశోధన జరుపుతున్నప్పటికీ ఒకే ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో వృక్షాలు, అంటే బొటానికల్ గార్డెన్. ఇటువంటి బొటానికల్ గార్డెన్ ప్రపంచంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్గా పిలువబడేది రాయల్ బొటానికల్ గార్డెన్. రాయల్ బొటానికల్ గార్డెన్ అనేది ఇది లండన్లోని క్యూ వద్ద ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద బొటానికల్ గార్డెన్. వృక్ష సముదాయము ఎక్కువగా ఉన్న గార్డెన్ రాయల్ బొటానికల్ గార్డెన్. ఇక్కడ అతిపెద్ద హెర్బేరియం ఉంది. రాయల్ బొటానికల్ గార్డెన్లో అతిపెద్ద హెర్బేరియం. భారతదేశంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్ నేషనల్ బొటానికల్ గార్డెన్. ఇది కలకత్తాలోని హౌరా వద్ద ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద బొటానికల్ గార్డెన్. మరి హెర్బేరియం అంటే ఏమిటి? మొక్కల యొక్క భాగాలను, అది కూడా అంతరించిపోయిన మొక్కల భాగాలను భద్రపరిచే ఒక కేంద్రం హెర్బేరియం. ఆ మొక్కల యొక్క భాగాలైన వేరు కానీ, కాండము, పత్రము, పుష్పము, ఫలము, విత్తనము, ఇలా మొక్కలు ఏ భాగాలనైనా అన్ని రకాల భాగాలను భద్రపరిచే కేంద్రము హెర్బేరియం. మరి అంతరించిపోతున్న మొక్కల భాగాలను భద్రపరిచేది. ఇలా హెర్బేరియం అనే పదం వచ్చింది కాబట్టి, భద్రపరిచేది అనే పదం వచ్చింది కాబట్టి, దీనికి రిలేటెడ్గా మనం చూస్తే రెడ్ డేటా బుక్, దీన్ని రెడ్ బుక్ లిస్ట్. రెడ్ డేటా బుక్ అనేది దీనిని రెడ్ బుక్ లిస్ట్ అనే పేరుతో కూడా పిలుస్తారు. రెడ్ డేటా బుక్ ఇది చనిపోయిన మొక్కలు, జంతువుల యొక్క భాగాలను, వాటిలో లేకపోతే అంతరించిపోతున్న మొక్కల, జంతువుల పేర్లను, అంతరించిపోయిన మొక్కల, జంతువుల పేర్లను నమోదు చేసేది. ఇది వృక్షాల పేర్లను, జంతువుల పేర్లను నమోదు చేసేది.
ఈ వృక్షాలు జంతువులు అంతరించిపోయిన వృక్షాలు జంతువులు కానీ అంతరించిపోతున్న మొక్కల జంతువుల పేర్లను నమోదు చేసేదే రెడ్ డేటా బుక్. హెర్బేరియం కేవలం మొక్కల భాగాలను భద్రపరిచేది. అది అంతరించిపోయిన మొక్కలైనా కావచ్చు, అంతరించిపోతున్న మొక్కలైనా కావచ్చు. అదే ప్రపంచంలోనే అతిపెద్ద జూ పార్క్, జంతు ప్రదర్శనశాల దక్షిణాఫ్రికాలోని క్రుగేరే అనే ప్రాంతంలో ఉంది. భారతదేశంలోని అతిపెద్ద జూ పార్క్ కలకత్తాలోని అలీపూర్ వద్ద ఉంది. ఇప్పుడు మనం చెప్పుకునేది వృక్షాల గురించి. హెర్బేరియం అనే పదానికి రిలేటెడ్గా రెడ్ డేటా బుక్ అంటే మొక్కలు భద్రపరిచేది. అదే మొక్కలు జంతువులను భద్రపరిచే క్లారిఫికేషన్ రెడ్ డేటా బుక్. ఎక్కువ సంఖ్యలో మొక్కలు బొటానికల్ గార్డెన్ అతిపెద్దది ప్రపంచంలో ఎక్కడుంది, భారతదేశంలో ఎక్కడుంది అనేది చెప్పుకునే క్రమంలోనే ఒకవేళ జంతువులు ఎక్కువగా ఉండే జూ పార్క్, జంతు ప్రదర్శనశాల క్రుగేరే, ఇది సౌత్ ఆఫ్రికాలో ఉంది. జూ పార్క్ కోల్కతాలో ఉంది, భారతదేశంలో కోల్కతాలోని అలీపూర్ వద్ద ఉంది. అయితే ఇటువంటి మొక్కల మీద పరిశోధన చేసే కేంద్రం భారతదేశంలో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్, ఇది లక్నోలో ఉంది. అదేవిధంగా ఇండియన్ కౌన్సిల్, అదేవిధంగా దీంతో పాటు భారతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీలో ఉంది. మరి ఫారెస్ట్రీ రీసెర్చ్ సెంటర్ లేదా ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్లో ఉంది. అగ్రికల్చర్ రీసెర్చ్ న్యూఢిల్లీలో ఉంది. ఇలా మొక్కలు, వృక్షాల మీద పరిశోధన కానీ, వ్యవసాయం మీద పరిశోధన కానీ, ఫారెస్ట్కి సంబంధించిన పరిశోధన కేంద్రాలు అవి ఉన్న ప్రాంతాలు. ఈ మొక్కలు, వీటిని ప్రధానంగా వాటి రకాలు చూస్తే ప్రాకే మొక్కలు, కొన్ని మొక్కలు బలహీనంగా ఉండటం వలన ప్రాకుతూ పెరుగుతూ ఉంటాయి. ఈ క్రీపింగ్ ప్లాంట్స్ అనేవి వాటికి కాండం బలహీనంగా ఉంటుంది. బలహీనంగా ఉండటం వల్ల భూమి మీద ప్రాకుతూ పెరుగుతూ ఉంటాయి. ఆ మొక్కలు ప్రాకే మొక్కలు. ఎగ్జాంపుల్ సొరతీగలు కానీ, దోసతీగలు కానీ, అదేవిధంగా పుచ్చకాయలు కానీ, గుమ్మడి కానీ, బీర కానీ, కాకెర కానీ, ఇవన్నీ వీటి యొక్క కాండం బలహీనంగా ఉండటం వల్ల ఇవి ప్రాకే మొక్కలు. మొక్కల్లో కొన్ని హెర్బ్స్, వీటిని గుల్మాలు అంటారు. వీటి యొక్క కాండము బలహీనంగా ఉండి భూమికి తక్కువ ఎత్తులో పెరుగుతూ తక్కువ పిలకలను కలిగి ఉంటే ఆ మొక్కలను హెర్బ్స్ లేదా గుల్మాలు అంటారు. మరొకటి పొదలు, బుషెస్. భూమికి ఎక్కువ ఎత్తులో ఉండి ఎక్కువ పిలకలను కలిగి ఉన్నట్లయితే
ఆ మొక్కలను పొదలు అంటారు. వీటిలో పొదలకు సంబంధించిన ఎగ్జాంపుల్ చూస్తే మిరప కానీ, గులాబీ కానీ, అవి భూమికి గుల్మాల కంటే కొంచెం ఎత్తులో పెరిగి ఎక్కువ పిలకలను కలిగి ఉంటాయి. అదే గుల్మాలు అయితే తక్కువ పిలకలు. ఇప్పుడు బ్రహ్మజముడు కానీ, నాగజముడు కానీ, చామంతి వంటి తక్కువ ఎత్తులో ఉండి తక్కువ పిలకలు కలిగి ఉంటే వాటిని గుల్మాలని పిలుస్తారు. వృక్షాలు ఇవి గ్రేట్ ప్లాంట్స్, ఎందుకంటే ఇవి చాలా ఎత్తులో పెరుగుతాయి, ఎక్కువ శాఖలు కలిగి ఉంటాయి, కాండము బలంగా ఉంటుంది, ఇవి ఎక్కువ శాఖలు కలిగి ఉంటాయి. భూమికి చాలా ఎత్తులో పెరిగినట్లయితే వీటిని వృక్షాలని పిలుస్తారు. ఈ వృక్షాల్లో ఎక్కువ ఎత్తు పెరిగి చింత చెట్టు కానీ, వేప చెట్టు కానీ, మర్రి చెట్టు కానీ, మామిడి చెట్టు వంటివి చాలా ఎక్కువ ఎత్తులో పెరుగుతూ ఉంటాయి, కాండం బలంగా ఉంటుంది. అలా ఎక్కువ ఎత్తులో పెరగగలిగే వృక్షాలను తక్కువ ఎత్తులోకి మార్చి కుండీలలో పెంచినట్లయితే వాటిని బోన్సాయి వృక్షాలని పిలుస్తారు. బోన్సాయి వృక్షాలనేవి మరుగుజ్జు వృక్షాలు, కుండీలలో పెంచబడే మహావృక్షాలు. కాకపోతే జనరల్గా పెరగలిగే వేప చెట్టు కానీ, చింత చెట్టు కానీ అది భారీ వృక్షంగా పెరుగుతుంది. అలా పెరగగలిగే వాటిని కుండీలలో పెంచగలిగితే వాటిని వామన రక వృక్షాలు లేదా బోన్సాయి వృక్షాలు లేదా మరుగుజ్జు వృక్షాలను పిలుస్తారు. ఇలా బోన్సాయి వృక్షాలను పెంచడం అనేది జపాన్ దేశం యొక్క సాంప్రదాయ కళ. బోన్సాయి వృక్షాలను ఎక్కువగా జపాన్లో పెంచడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ వృక్షాలలో వేప చెట్టు ఇటీవల ఐక్యరాజ్య సమితి వేప చెట్టును శతాబ్ద వృక్షంగా ప్రకటించింది. వేప దీని ఒక శాస్త్రం మీకు తెలిసినదే, అజాడిరిక్టా ఇండికా. అజాడిరిక్టా ఇండికా ఈ వేప చెట్టు ఎన్నో వ్యాధుల నివారణ కొరకు ఉపయోగపడుతూ ఉంటుంది. దాని యొక్క బెరడు కానీ, దాని యొక్క విత్తనాలు కానీ, దాని యొక్క పత్రాలు కానీ. అయితే దీని యొక్క ఐక్యరాజ్య సమితి ఇచ్చిన ట్యాగ్లైన్ కొటేషన్ ఏంటంటే, వ్యాధులకు పెట్టకు వేలు, వేప చెట్టును పెంచుట మేలు అనే ట్యాగ్లైన్ కూడా ఇవ్వడం జరిగింది. వేప చెట్టును శతాబ్ద వృక్షంగా ప్రకటించి వ్యాధులకు ఖర్చు పెట్టకు వేలు, వేప చెట్టును పెంచుట మేలు అనే ట్యాగ్లైన్ ఇచ్చింది ఐక్యరాజ్య సమితి. ఇలా ఈ మొక్కలు ఇవి పుష్పించే ఆధారంగా ఇవి ప్రధానంగా 2 రకాలు. పుష్పించని మొక్కలు. పుష్పించే మొక్కలు. పుష్పించని మొక్కలు ఇవి 3 రకాలు. తాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. పుష్పించే మొక్కలు 2 రకాలు. వివృత బీజాలు, ఆవృత బీజాలు. ఆవృత బీజాలు 2 రకాలు. ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. ఇలా మొక్కల వర్గీకరణ
వాటిని పుష్పాల ఆధారంగా వర్గీకరించిన శాస్త్రవేత్త లిన్నేస్ అనే శాస్త్రవేత్త. పుష్పించని మొక్కలుంటాయి, పుష్పించే మొక్కలుంటాయని వర్గీకరించాడు. నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ లేదా క్రిప్టోగామ్స్, ఫెనిరోగామ్స్. పుష్పించని మొక్కలు థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఈ థాలోఫైట్ అనేవి మళ్ళీ 2 రకాలు: శైవలాలు, శిలీంధ్రాలు. పుష్పించే మొక్కలు 2 రకాలు: వివృత బీజాలు, ఆవృత బీజాలు. జిమ్నోస్పర్మ్, ఆంజియోస్పర్మ్స్. ఆవృత బీజాలు మళ్ళీ 2 రకాలు: ఏకదళ బీజాలు, ద్విదళ బీజాలు. మోనోక్యాట్లిడన్స్, డైక్యాట్లిడన్స్. ఇలా టోటల్గా మొక్కల యొక్క వర్గీకరణ విధానం. ఈ మొక్కల వర్గీకరణ విధానంలో వాటిలో ముందుగా పుష్పించని మొక్కలు, వీటినే క్రిప్టోగామ్స్ అని పిలుస్తారు. పుష్పించని మొక్కలు క్రిప్టోగామ్స్. క్రిప్టోగామ్స్ యొక్క అర్థము క్రిప్టో అనగా రహస్య, గామి అనగా సంగమం, హిడెన్ మ్యారేజ్. అంటే పుష్పించని మొక్కలలో అవి ప్రత్యుత్పత్తి విధానంలో కొత్త మొక్కలు ఉత్పత్తి చేసే విధానం తెలియదు. అంటే వాటిలో కేవలం అలంగ్య ప్రత్యుత్పత్తి విధానం మాత్రమే ఉంటుంది. సో ఆ రకమైన పుష్పించని మొక్కలు కొత్త మొక్కలు ఉత్పత్తి చేస్తాయి కాబట్టి హిడెన్ మ్యారేజ్, రహస్య సంఘం అనే పేరుతో పిలవటం జరుగుతూ ఉంటుంది. వీటిలో ఈ పుష్పించని మొక్కల్లో 3 రకాలు. ఆ 3 రకాల మొక్కల్లో ముందుగా ఫస్ట్ వన్ థాలోఫైటా. మూడు రకాలు ఉంటే వాటిలో థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఈ థాలోఫైటా 2 రకాలుగా ఉంటుంది: శైవలాలు, శిలీంధ్రాలు. ఈ థాలోఫైట్ అనేది ఎండ్లిక్కర్ అనే శాస్త్రవేత్త చేత ప్రతిపాదించబడింది. ఈ థాలోఫైట్ అనే పదం థాలస్ నుండి ఏర్పడినది. థాలస్ అంటే అర్థం ఏమిటి? థాలస్ అంటే దాని యొక్క అర్థము ఇక్కడ ఇమేజ్ ద్వారానే మనం గమనించవచ్చు. ఇది మొక్క, ఇది మొక్క, రెండు మొక్కలే. కాకపోతే ఈ మొక్కలో వేరు, కాండం అనే పత్రం అనే విభేదన లేదు. అంత ఒకే రకంగా ఉంటుంది, వేరు, కాండం, పత్రం. దీనిలో వేరుంటుంది, కాండం ఉంటుంది, పత్రం ఉంటుంది. ఈ మొక్కలో కాండము, వేరు, పత్రం అనే విభేదన లేదు, అయినా మొక్క. సో వేరు, కాండం, పత్రమైన విభేదన, డిఫరెంటేషన్ జరగకపోతే అటువంటి మొక్కను థాలస్ అంటారు. వేరు, కాండం, పత్రం అనే విభేదన లేని ఆ వృక్ష భాగాన్ని థాలస్ అంటారు. ఆ థాలస్ పేరు మీద థాలోఫైట్ అనే పేరు వచ్చినది, ఆ థాలస్ అనే పదం నుండి. ఇటువంటి థాలోఫైట మొక్కలు 2 రకాలు: శైవలాలు, శిలీంధ్రాలు. వీటిలో ముందుగా శైవలాలు, వీటినే ఆల్గే అనే పేరుతో పిలుస్తారు. శైవలాల గురించిన అధ్యయనాన్ని
పైకాలజీ అని పిలుస్తారు. శైవలాలు అనేవి స్వయం పోషకాలు, అంటే స్వయంగా కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలు ఇవి. సో శైవలాలు అనే మొక్కలు కిరణజన్య సంయోగక్రియ జరుపుతాయి. మొత్తం మీద కిరణజన్య సంయోగక్రియ జరిపే వాటిలో మొక్కల్లో ఎక్కువగా కిరణజన్య సంయోగక్రియ జరపగలిగేవి శైవలాలు. వీటి గురించిన అధ్యయనము పైకాలజీ. ఇవి సముద్రంలోనూ తడి ప్రాంతంలోనూ కూడా పెరుగుతూ ఉంటాయి శైవలాలు. ఈ శైవలాలపై మొట్టమొదటిసారిగా ప్రయోగాలు జరిపి శైవల శాస్త్ర పితామహుడుగా పిలువబడేది లిన్నేయస్. భారతదేశ శైవల శాస్త్ర పితామహుడుగా పిలువబడేది ఎంఓపి అయ్యంగార్. భారతదేశంలో శైవలాల మీద పరిశోధన జరిపిన శాస్త్రవేత్త ఎంఓపి అయ్యంగార్. ఇలా శైవల మొక్కలు కిరణజన్య సంయోగక్రియను ఎక్కువగా జరుపుతూ ఉంటాయి. ఫోటోసింథసిస్ను, కిరణజన్య సంయోగక్రియను ఎక్కువగా జరిపేవి. శైవలాలు వీటి ఒక రకాలు చూసినట్లయితే ఈ శైవలాల్లో ఒకటి క్లోరోఫైసి. వీటిని ఆకుపచ్చ శైవలాలని పిలుస్తారు. గ్రీన్ ఆల్గేస్. ఈ క్లోరోఫైస్ శైవలాల్లో ప్రధానంగా ఉండే వర్ణకము క్లోరోఫిల్. క్లోరోఫిల్ అనే వర్ణకం కలిగి అవి ఆకుపచ్చ రంగులో ఉండేవి క్లోరోఫైస్ మొక్కలు. ఈ క్లోరోఫైస్ మొక్కలు లేదా ఆకుపచ్చ శైవలాలకు సంబంధించిన ఈ మొక్కలు ఎగ్జాంపుల్ క్లామిడోమోనాస్. క్లామిడోమోనాస్, స్పైరోగైరా, యూలోథ్రిక్స్, వాల్వాక్స్, క్లోరెల్లా. ఇవి క్లోరోఫైసి విభాగానికి చెందిన శైవలాలు. క్లోరోఫిల్ అనే వర్ణకాన్ని కలిగి ఆకుపచ్చ రంగు కారణమవుతాయి. మరి వీటి యొక్క ప్రత్యేకతలు చూస్తే క్లామిడోమోనాస్ అనేది ఏకకణిత శైవలము. స్పైరోగైరా, యూలోథ్రిక్స్ అనే శైవలాలు సర్పిలాకారం నుండే శైవలాలు. వాల్వాక్స్ ఇది గుంపులుగా జీవిస్తూ ఉంటుంది. గుంపులుగా జీవించే సహానివేశ జీవులు వాల్వాక్స్. క్లోరెల్ యొక్క ప్రత్యేకత చూస్తే ఈ క్లోరెల్ అనే మొక్కలను వ్యోమగాములు అంతరిక్షంలోకి ఆక్సిజన్ మరియు ఆహారం కొరకు తీసుకెళ్ళటం జరుగుతూ ఉంటుంది. అంతరిక్షంలోకి ఆహారం కొరకు, ఆక్సిజన్ కొరకు తీసుకొని పోయే మొక్కలు క్లోరెల్లా మొక్కలు. ఆక్సిజన్ కొరకు, ఆహారం కొరకు ఈ మొక్కలను తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ క్లోరోఫైసి వర్గానికి చెందినవి. సెకండ్ వన్ రోడోపైసి. వీటిని ఎరుపు వర్ణ శైవలాలు అంటారు. రెడ్ ఆల్గేస్. ఎరుపు వర్ణ శైవలాలు ఎరుపు రంగులో ఉండటానికి కారణం
పైకో ఎరిత్రిన్. పైకో ఎరిత్రిన్ అనే ఒక వర్ణకం ఉండటం వలన ఆ శైవలాలకంతా కూడా ఎరుపు రంగు ఏర్పడుతుంది. ఇలా ఎరుపు రంగు కలిగిన శైవలాల్లో జిలాడియం గ్రాసులేరియా, కాండ్రస్, ట్రైకోడెస్మియం, ఎరిత్రియం ఈ ఎరుపు వర్ణ శైవలాలు. ఎరుపు వర్ణ శైవలాల్లో జిలాడియం గ్రాసులేరియా నుండి అగార్ అగార్ లభిస్తూ ఉంటుంది. అగార్ అగారును జున్నుగడ్డి అని కూడా పిలుస్తారు. ఈ అగార్ అగారును ఐస్ క్రీమ్ తయారీలోను మరియు కణజాల వర్ధనం తయారీలోను ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ అగార్ అగార్ అనేది రోడోపైసి వర్గానికి చెందిన జిలాడియం గ్రాసులేరియా అనే మొక్కల నుండి లభిస్తూ ఉంటుంది. కాండ్రస్ మొక్కల నుండి లభించే కారాగ్రీనును దీన్ని పాలను చిక్కగా మార్చడం కోసం, రక్తాన్ని స్కందనం చెందించడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. కాండ్రస్ నుండి లభించే కారాగ్రీనును. ఇక ట్రైకోడెస్మియం ఈ ఎరుపర్ణ శైవలము సముద్రములో దగ్గరగా ఎక్కువగా వ్యాపించి ఉన్న ట్రైకోడెస్మియం ఆ ప్రాంతం, ఆ సముద్రం అంతా కూడా నీళ్లు కూడా ఎరుపు రంగులో కనిపిస్తున్నవి. అలా సముద్రము ఎరుపు రంగులో ఉండి ఎర్ర సముద్రం అని పేరు రావడానికి కారణమైనది ట్రైకోడెస్మియం. ట్రైకోడెస్మియం అనేది ఎర్ర సముద్రం, రెడ్ సీ అనే పేరు రావడానికి కారణమైన శైవలం. ఇది రోడోపైసి వర్గానికి చెందినది. దీంట్లో పైకో ఎరిత్రియం అనే ఒక వర్ణకం ఉంటుంది. థర్డ్ వన్ శైవలాల రకాలలో బ్రాసిలారియోఫైసి. బ్రాసిలారియోఫైసి ఇది కూడా ఆకుపచ్చ రంగులో ఉండే శైవలాలు కలిగి ఉంటుంది. ఎగ్జాంపుల్ డయాటమ్స్. డయాటమ్స్ అనే శైవలాలు సముద్రంపై ఆకుపచ్చ రంగులో ఉండి పచ్చగడ్డి పరిచినట్లుగా ఉండుట వలన డయాటమ్స్ను సముద్రంపై తేలియాడే పచ్చిక బయలు అని పిలుస్తారు. సముద్రంపై తేలియే పచ్చిక బయలు డయాటమ్స్. ఈ డయాటమ్స్ను నూనె వంటి ద్రవాలను వడబోయటానికి ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇవి సిలికాన్ డయాక్సైడ్ కలిగి ఉంటే వీటి ఒక కణకవచం. ఇదే డయాటమ్స్ను కొన్ని వస్తువులను పదును పెట్టుటకు ఆకురాయి వలె ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. డయాటమ్స్ను నూనె వంటి ద్రవాలను వడబోయటకు, ఆకురాయి వలె ఇతర వస్తువులను పదును పెట్టుట కొరకు బ్రాసిలారియోఫైసి శైవలాలు ఉపయోగిస్తున్నారు. తర్వాత మరొక వర్గము ఫియోఫైసి లేదా గోధుమ వర్ణ శైవలాలు. ఫియోఫైసి లేదా గోధుమ వర్ణ శైవలాలు, వీటిని కెల్ప్ శైవలాలను కూడా పిలుస్తారు. ఈ కెల్ప్ శైవలాలలో ఫైకోజాంతిన్ అనే వర్ణకం ఉండటం వలన ఆ శైవలాలన్నీ కూడా గోధుమ వర్ణాన్ని కలిగి ఉంటాయి. శైవలాలన్నింటిలోనే ఈ ఫియోఫైసి లేదా గోధుమ వర్ణ శైవలాలు అతిపెద్ద శైవలాలు. సముద్ర తీర ప్రాంతంలో దీనిని వంట చెరుకుగా, పొయ్యిలో కట్టెలుగా వంట కొరకు ఉపయోగిస్తున్నారు ఈ ఫియోఫైసి గోధుమ వర్ణ శైవలాలను. ఈ గోధుమ వర్ణ శైవలాలకు ఎగ్జాంపుల్ లామినారిన్,
లామినారిన్ లేదా మానిటాల్, ఇది పియోపైసి సేవల రకం. దీని నుండి అయోడిన్ అత్యధికంగా లభిస్తూ ఉంటుంది. అయోడిన్ అనేది ఉప్పులో ఉంటుంది, సముద్రంలో లభించే రొయ్యల్లో ఉంటుంది, పీతల్లో ఉంటుంది, అదే సముద్రంలో ఉండే సేవలాల్లో ఉంటుంది. టోటల్గా ఆ సీ ఫుడ్స్లో ఉంటుంది. అటువంటి సముద్రాల నుండి లభించే ఆ అయోడిన్ కెల్ఫ్ లేదా లామినారిన్ అనే శైవలాల్లో అత్యధికంగా ఉంటుంది. ఇదే అయోడిన్ అత్యధికంగా లభించే శైవలాలు, లామినారిన్ లేదా మానిటాల్. మరొకటి ఆల్జినేట్ మొక్కలు, ఆల్జినేట్ శైవలాలు. ఆల్జినేట్ నుండి లభించే ఆల్జిన్ను అమెరికాలో దాదాపు 50% పాలను నిల్వ చేయడానికి ఉపయోగించి జరుగుతూ ఉంటుంది. అంటే పాలను నిల్వ చేయడానికి వివిధ రకాల పద్ధతులు ఉన్నా ఆ పాలు నిల్వ చేసే విధానంలో ఆల్జిన్ అనే ఒక పదార్థం ఉపయోగించి 50% అమెరికా మొత్తం మీద నిల్వ చేస్తున్న పాలలో 50% ఆల్జిన్ అనే ఈ ఆల్జినేట్ అనే పియోపై సేవల నుంచి లభించిన దీన్ని ఉపయోగించి పాలు నిల్వ చేయడం జరుగుతూ ఉంటుంది. ఫిఫ్త్ వన్ సైనోఫైసి. సైనోఫైసి లేదా నీలి ఆకుపచ్చ శైవలాలు. నీలి ఆకుపచ్చ శైవలాలు లేదా సైనోఫైసి, వీటిని బీజీ అని పిలుస్తారు. బ్లూ గ్రీన్ ఆల్గే, బీజీఏ. సైనోఫైసి శైవలాలను నీలి ఆకుపచ్చ శైవలాలు లేదా బీజీఏ శైవలాలను పిలుస్తారు. ఈ సైనోఫై శైవలాల్లో ఉండే వర్ణకం ఫైకోసైనిన్. ఫైకోసైనిన్ అనే వర్ణకం ఉండటం వలన ఆ శైవలాలన్నీ నీలి ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇలా సైనోఫైసి వర్గానికి చెందిన శైవలాల రకాల ఎగ్జాంపుల్ చూస్తే సయానోబ్యాక్టీరియా, నాస్టాక్ అనాబినా, స్పైరులినా. ఇవి సైనోపైస వర్గానికి చెందినవి. సైనోఫైసి లేదా నీలాకుపచ్చ శైవలాల వర్గానికి చెందినవి. సైనోబ్యాక్టీరియా అనేది మొట్టమొదటిసారిగా ఏర్పడిన ప్రాణి. కొన్ని సందర్భాల్లో నీలి ఆకుపచ్చ శైవలం కూడా పిలుస్తారు మొట్టమొదటిసారిగా ఏర్పడిన ప్రాణి. అంటే నీలి ఆకుపచ్చ శైవలం ఒక వర్గం. ఆ వర్గానికి చెందిన సైనోబ్యాక్టీరియా మొట్టమొదటిసారిగా ఏర్పడిన ప్రాణి. బయటకు ఇది శైవలమైన లోపల బ్యాక్టీరియా యొక్క నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సో దీన్ని సైనోబ్యాక్టీరియా అని పిలుస్తున్నారు. నాస్టాక్ అనాబినా, వీటిని జీవ ఎరువులుగా ఉపయోగిస్తారు. స్పైరులినా, ఇది ప్రోటీన్ అత్యధికంగా లభించే శైవలం. దీనిలో 60 నుండి 70% ప్రోటీన్స్ ఉంటాయి. గతంలో దీనిని ఆహారం కొరకు ఉపయోగించారు. ప్రస్తుతం మెడిసిన్ తయారులో, టాబ్లెట్స్ తయారులో ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ పుష్పించని మొక్కల గురించి చూస్తున్నప్పుడు వాటిలో తాలోఫైటలో శైవలాలు శిలీంధ్రాలు. ఆ శైవలాలు ముందుగా శైవలాలు. ఆ శైవలాల్లో మొదటిగా చెప్పుకున్నది క్లోరోఫైసి, సెకండ్ వన్ రోడోఫైసి, థర్డ్ వన్ బ్యాసిలారోఫైసి, ఫోర్త్ వన్ ఫియోఫైసి, ఫిఫ్త్ వన్ సైనోఫైసి. ఇలా శైవలాలు 5 రకాలుగా ఉన్నాయి. నెక్స్ట్ వన్ దాంట్లో శిలీంధ్రాలు, ఫంగై. వీటిని వాడుక భాషలో
బూజు అని కూడా పిలుస్తారు. చిన్న ఎగ్జాంపుల్ చూస్తే రొట్టె బూజు పట్టింది, పచ్చళ్ళు బూజు పట్టడం, వేరుశెనగ గింజలు బూజు పట్టడం. అలా బూజు అనే సాధారణ భాషలో కూడా పిలుస్తారు. ఆ బూజు అనే శిలీంధ్రం. ఈ శిలీంధ్రాల గురించిన అధ్యయనాన్ని మైకాలజీ అని పిలుస్తారు. ఈ శిలీంధ్రాలన్నీ ఆహారాన్ని స్వయంగా తయారు చేసుకోలేవు. ఇవి పరపోషకాలు. ఆహారాన్ని తయారు చేసుకోకపోవటం వల్ల వీటిని పరపోషకాలు లేదా హెటిరోట్రాప్స్ అనే పేరుతో పిలుస్తారు. శైవలాలు అనేవి స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి. స్వయం పోషకాలు లేదా ఆటోట్రాప్స్ అని. ఏ జీవులైతే ఆహారం తయారు చేసుకోలేవు వాటిని పరపోషకాలు లేదా హెటిరోట్రాప్స్ అని పిలుస్తారు. ఇది ఇతర జీవుల మీద పరాణ జీవనం గడుపుతూ ఉంటాయి. అయితే ఈ శిలీంధ్రాలు ఆహారాన్ని చనిపోయిన మొక్కలు జంతువుల నుండి ద్రవ రూపంలో పొందుతాయి. అలా చనిపోయిన మొక్కలు జంతువుల నుండి ఆహారాన్ని ద్రవ రూపంలో పొందితే ఆ రకమైన ఆహార విధానాన్ని పూతికాహార పోషణ అంటారు. పూతికాహార పోషణ. కాబట్టి వీటిని సాప్రోఫైట్స్ అని కూడా పిలుస్తారు. ఆహారాన్ని ద్రవ రూపంలో మార్చి తీసుకుంటాయి కాబట్టి ఈ శిలీంధ్రాలు సాప్రోఫైట్స్. ఎక్కడైతే మొక్కలు జంతువులు భూమి మీద చనిపోయి ఉన్నట్లయితే ఆ ప్రాంతంలో వాటిని తిని ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయటం వలన వీటిని భూమిని శుభ్రపరిచే త్రోటీలు లేదా ఎర్త్ స్కావెంజర్స్ అని పిలుస్తారు. భూమిని శుభ్రపరిచే త్రోటీలు లేదా ఎర్త్ స్కావెంజర్స్ అనే పేరుతో పిలువబడుతూ ఉంటుంది. ఈ శిలీంధ్రాలు వీటిపై ప్రయోగాలు చేసి శిలీంధ్ర శాస్త్ర పితామహుడుగా పిలువబడేది మైకేల్ డిబారీ. మైకేల్ డిబారీ అనే శాస్త్రవేత్తను ఫాదర్ ఆఫ్ ఫంగై, శిలీంధ్ర శాస్త్ర పితామహుడు. ఈజే బట్లర్ అనే శాస్త్రవేత్త భారతదేశ శిలీంధ్ర శాస్త్ర పితామహుడు. ఈజే బట్లర్. ఈ శిలీంధ్రాలు వీటి యొక్క ఎగ్జాంపుల్ చూస్తే ఈస్ట్ అనే శిలీంధ్రం. ఎన్నో సందర్భాల్లో ఈస్ట్ కణం అనే పదాన్ని వాడుతూ ఉంటాం. దీన్ని ఇలా కూడా రాయొచ్చు, ఈస్ట్. మరొకటి రైజోపస్ అనే శిలీంధ్రం. ఆల్బుగో అనేది శిలీంధ్రం. ఆస్పర్ జిల్లస్, కోప్రోఫిలస్. ఇవి మైకోరైజా వంటివి కానీ మ్యూకార్ వంటివి కానీ అవి శిలీంధ్రాలు అవన్నీ. అయితే వీటిలో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే, ఈ ప్రత్యేకతలు చూస్తే, ఈస్ట్ అనేది ఒకే కణము చేత తయారైన అతి చిన్న శిలీంధ్రం. శిలీంధ్రాలలోనే అతి చిన్న శిలీంధ్రం ఈస్ట్. ఒకే కణం చేత తయారవుతుంది. ఈస్ట్ అనేవి కిణ్వన ప్రక్రియకు ఉపయోగపడతాయి. ఫర్మెంటేషన్ చర్య జరపడానికి ఉపయోగపడతాయి. ఆహార పదార్థాలను మైదా పిండి కానీ, ఇడ్లీ పిండి కానీ, దోశ పిండి కానీ పులియబెట్టుటకు ఉపయోగపడుతూ ఉంటుంది ఈస్ట్ అనేది. అయితే ఈస్ట్ అనేది చక్కెర ద్రావణాల్లో పెరుగుతూ ఉంటుంది. ఇట్స్ మీన్ గ్లూకోజ్ ఉన్న పదార్థాలు, చక్కెర ద్రావణాలు అంటే గ్లూకోజ్ ఉన్న పదార్థాల్లో పెరుగుతూ కిణ్వన ప్రక్రియకు ఉపయోగపడుతుంది. రైజోపస్, దీనిని బ్రెడ్ మోల్డ్ అని కూడా పిలుస్తారు. రైజోపస్ లేదా బ్రెడ్ మోల్డ్ ఇది బ్రెడ్ పై బూడిద రంగులో దారాల మాదిరిగా పెరగటానికి కారణమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. రైజోపస్, బ్రెడ్ మోల్డ్. ఆల్బుగో ఆవాల పత్రాలపై పెరుగుతూ
ఆవాల పత్రాలపై తెలుపు రంగు అనే వ్యాధికి కారణమవుతూ ఉంటుంది. మరొకటి ఆస్పర్జిల్లస్. ఆస్పర్జిల్లస్ అనేది వేరుశనగ గింజలపై ఆవాసం చేస్తూ ఉంటుంది. ఆస్పర్జిల్లస్ వేరుశనగ గింజలపై, కొన్ని వేరుశనగలు బూజు పడుతూ ఉంటాయి. ఆ బూజు అనేది ఆస్పర్జిల్లస్ అనే శిలీంధ్రం. ఆస్పర్జిల్లస్ అనే శిలీంధ్రం ఉన్న వేరుశనగ గింజలు తిన్నట్లయితే చేదుగా ఉండి కాలే క్యాన్సర్ కారణమవుతూ ఉంటుంది. అలా చేదుగా ఉండటానికి కారణం ఒక విష ప్రోటీన్ విడుదల చేస్తాయి ఆస్పర్జిల్లస్ అనే శిలీంధ్రాలు. ఆ విష ప్రోటీన్ అప్లోటాక్సిన్. దీన్ని వేరుశనగ గింజలపై ఉండే విష ప్రోటీన్ అని చెప్పవచ్చు, ఆస్పర్జిల్లస్ విడుదల చేసే విష ప్రోటీన్ చెప్పవచ్చు. ఎక్కువగా ఆస్పర్జిల్లస్ కంటే వేరుశనగ గింజలు అనగానే అప్లోటాక్సిన్. అన్ని రకాల వేరుశనగ గింజల్లో ఉండదు అప్లోటాక్సిన్. ఏ వేరుశనగ గింజలు అయితే బూజు పడతాయో ఆ బూజు పట్టిన వేరుశనగ గింజల్లో ఉండే విష ప్రోటీనే అప్లోటాక్సిన్. మరొకటి కోప్రోఫిలస్. ఇది పేడలో పెరిగే శిలీంధ్రం. అంటే ఇక్కడ చూస్తే ఈస్ట్ అనేది అది ఎటువంటి హానికరమైన వ్యాధిని కలగజేసే శిలీంధ్రం కాదు. రైజోపస్ ఇది బ్రెడ్ను నాశనం చేస్తూ ఉంటుంది. ఆల్బుగో ఆవాలకు వ్యాధిని కలగజేస్తూ ఉంటుంది. ఆస్పర్జిల్లస్ వేరుశెనగ గింజలు చేదుగా మారటానికి కారణమవుతుంది. కోప్రోఫిలస్ ఇది వ్యాధులు కలగచేయకుండా పేడలో మాత్రం ఉండే ఒక శిలీంధ్రం. ఇలా శిలీంధ్రాలు, వాటిలో ఉపయోగకరమైన శిలీంధ్రాలు ఉన్నాయి, హానికరమైన శిలీంధ్రాలు ఉన్నాయి. అయితే ఈ శిలీంధ్రాలు శైవలాల చేత సహజనం చేయబడుతూ ఉంటాయి. శైవలాలు శిలీంధ్రాల సహజీవనాన్ని లైకేన్లు అని పిలుస్తారు. శైవల భాగస్వామి అయితే అది శిలీంధ్రమే. శైవల భాగస్వామిని ఫైకోబయాంట్ అని పిలుస్తారు. శిలీంధ్రాల భాగస్వామిని మైకోబయాంట్ అని పిలువబడుతుంది. శైవల భాగస్వామి అంటే శైవలం చేత సహజనం చేస్తున్నప్పుడు ఆ శైవల భాగస్వామి శిలీంధ్రం అవుతుంది. ఆ శిలీంధ్రం అప్పుడు శైవలానికి పైకోబయాంట్. అదే శిలీంధ్రం చేస్తా శైవలాలు సహజనం చేస్తే అప్పుడు ఆ శైవలం మైకోబయాంట్ అవుతుంది. శైవలాలు శిలీంధ్రాల సహజీవనాన్ని సింబయాసిస్ను లైకేన్లని పిలుస్తారు. లైకేన్ల యొక్క అధ్యయనము లైకేనాలజీ. ఈ లైకేన్లను ఎరుపు లిట్మస్ పేపర్, నీల్ లిట్మస్ పేపర్ తయారీ కొరకు ఉపయోగిస్తారు. లైకేన్లు అనేది శైవలాలు శిలీంధ్రాల సహజీవనం. బిర్యానీ తయారీలో ఉపయోగించే పత్తర్ పూల్ లేదా రాతి పువ్వు. పత్తర్ పూల్ లేదా రాతి పువ్వు అనేది కూడా ఇది ఒక లైకేన్. ఎందుకంటే దీనివి ఈ పత్తర్ పూల్ లేదా రాతి పువ్వు అనేది లైకేన్లు అంటే శైవలాలు శిలీంధ్రాల సహజనం చేత ఉండే పదార్థం. దీన్ని బిర్యానీ తయారీలో ఉపయోగిస్తున్నారు. మరి శిలీంధ్రాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యత గమనిస్తే ఈ శిలీంధ్రాల యొక్క ఆర్థిక ప్రాముఖ్యతలో 1929లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే శాస్త్రవేత్త
పెన్సిలియం నొటేటం పెన్సిలియం నొటేటం అనే శిలీంధ్రము నుండి పెన్సిలిన్ను తయారు చేశాడు. ఈ పెన్సిలిన్ అనేది ఒక వండర్ డ్రగ్. మొదటి ప్రపంచ యుద్ధ కాలం జరిగిన తర్వాత ఆ మొదటి ప్రపంచ యుద్ధంలో ఎంతో మంది గాయాలై ఆ గాయాల ద్వారా ఇన్ఫెక్షన్ అయి పూర్తిగా ఆ విధంగా కూడా మరణించడం జరిగింది చాలా మంది. అంటే 1914, 1918 ఆ మధ్య కాలంలో జరిగిన ఆ మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఆ గాయాల బారిన పడిన వారు ఇన్ఫెక్షన్ కలిగి ఆ గాయాల ద్వారా చాలా మంది మరణించాడు. అది చూసిన అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఆ గాయాలను నయం చేయడం కోసం అనేక రకాల ప్రయోగాలు చేస్తుండగా పెన్సిలియం నొటేటం నుండి ఆ గాయాలను మాన్పి ఒక యాంటీబయాటిక్ను తయారు చేశాడు. అలా పెన్సిలిన్ తయారు చేయటం వల్ల 1945లో అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ ప్రైజ్ లభించింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్కి నోబెల్ ప్రైజ్ లభించింది. ఇతనితో పాటు ఎర్నెస్ట్ బి చైన్, హోవార్డ్ ఫ్లోరీ, ఎర్నెస్ట్ బి చైన్, హోవార్డ్ ఫ్లోరీ అనే ఇద్దరు శాస్త్రవేత్తలకు కూడా అలెగ్జాండర్ ఫ్లెమింగ్తో పాటు ఇద్దరు శాస్త్రవేత్తలు నోబెల్ ప్రైజ్ లభించినది. ఆ తర్వాత అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మళ్ళీ 1939, 1945 ఆ మధ్య రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఆ సమయంలో ఈ పెన్సిలిన్ అనేది ఎంతో ఒక ఔషధంలా పనిచేస్తూ ఉన్నది, ఒక వండర్గా పనిచేసినది. కాబట్టి దీన్ని వండర్ డ్రగ్ అని పిలుస్తారు. అయితే మొట్టమొదటిసారిగా పెన్సిలిన్ నొటేటం నుండి పెన్సిలిన్ తయారు చేస్తే ప్రస్తుత కాలంలో పెన్సిలిన్ను పెన్సిలియం క్రైసోజీనం నుండి తయారు చేస్తున్నారు. పెన్సిలియం క్రైసోజీనం నుండి ప్రస్తుతం పెన్సిలిన్ తయారు చేస్తున్నారు. ఈ పెన్సిలిన్ తయారు చే సంస్థ మహారాష్ట్రలోని పింప్రి వద్ద ఉంది, పింప్రి జిల్లాలో ఉంది. పెన్సిలిన్ తయారు చేసే సంస్థ మహారాష్ట్రలోని పింప్రి వద్ద ఉంది. ఇలా ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన శిలీంధ్రాల్లో షాకర్ మైసిస్ సెర్విసియే, షాకర్ మైసిస్ సెర్విసియే దీనినే బేకరీ ఈస్ట్ అని పిలుస్తారు. దీన్ని ఉపయోగించి బేకరీ ఉత్పత్తులు తయారు చేస్తారు, బ్రెడ్, బన్ను వంటివి. బేకరీ ఈస్ట్గా పిలువబడే శిలీంధ్రం షాకర్ మైసిస్ సెర్విసియే. మరొకటి పెన్సిలియం కింబర్టిన్ అనే శిలీంధ్రమును, పెన్సిలియం రాకీఫోర్టై అనే శిలీంధ్రమును, ఈ రెండు రకాల శిలీంధ్రాలను ఉపయోగించి జున్ను తయారు చేస్తున్నారు. జున్ను తయారుకు ఉపయోగపడే శిలీంధ్రాలు పెన్సిలియం కింబర్టిన్, పెన్సిలియం రాకీఫోర్టై. కాండిడా యుటాలిస్ లేదా టోరులా ఈస్ట్ ఈ శిలీంధ్రాన్ని ఉపయోగించి ఏకకణ ప్రోటీన్, సింగిల్ సెల్ ప్రోటీన్, ఏకకణ ప్రోటీన్ తయారు చేస్తూ ఉన్నారు. ఏకకణ ప్రోటీన్ అంటే మొక్కల్లో ప్రోటీన్ సామర్థ్యం పెంచడం కోసం ఏకకణ ప్రోటీన్, సింగిల్ సెల్ ప్రోటీన్ తయారు చేయడం కొరకు
కాండిడా, యుటాలిస్ లేదా టోరులా ఈస్ట్ అనే శిలీంధ్రాలను ఉపయోగిస్తున్నారు. అదే పెన్సిలం, కింబర్టిన్ పెన్సిలం, రాకీ ఫోర్టే ఉపయోగించి జున్నును తయారు చేస్తున్నారు. శాకర్ మైసిస్ సెర్విసి అనే శిలీంధ్రం ఉపయోగించి బేకరీలో బన్ను మరియు జున్నును తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు బ్రెడ్ను కూడా తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే శిలీంధ్రాల అన్నింటిలో అతిపెద్ద శిలీంధ్రాలుగా పిలువబడేవి పుట్టగొడుగులు. పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్. పుట్టగొడుగులు లేదా మష్రూమ్స్ ఇవి అతిపెద్ద శిలీంధ్రాలు. అతి చిన్న శిలీంధ్రాలు ఈస్ట్, అతిపెద్ద శిలీంధ్రాలు పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగుల యొక్క పెంపకాన్ని మష్రూమ్ కల్చర్ అని పిలుస్తారు. వీటిలో ప్రధానంగా అధికంగా ఉండే పోషకాలు, ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. పుట్టగొడుగులు ఉపయోగించేటప్పుడు అవి గుండి ఆకారం, బటన్ ఆకారంలో ఉన్నప్పుడు మాత్రమే ఆహారం ఉపయోగిస్తారు. గుండి ఆకారం లేదా బటన్ ఆకారంలో మాత్రమే ఆహారం ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది. ఈ పుట్టగొడుగులను వాటి యొక్క కొత్త పుట్టగొడుగుల ఉత్పత్తి కొరకు ఉపయోగించే ఈ పుట్టగొడుగుల రకాలను, వాటి యొక్క విత్తనాలకు ఉపయోగించే భాగాలను స్పాన్ అనే పేరుతో పిలుస్తారు. స్పాన్ అనే పేరు ఇంకా 2 సందర్భాల్లో ఉపయోగిస్తారు. చిన్న చిన్న చేప పిల్లలను నీటిలో పెంచడం కొరకు ఉపయోగించబడే ఆ చేప పిల్లలను స్పాన్ అని, ఆడకప్ప విడుదల చేసిన అండాల సమూహాన్ని స్పాన్ అని, పుట్టగొడుగు యొక్క ఆ విత్తనాలు కొత్త పుట్టగొడుగుల ఉత్పత్తికి ఉపయోగిస్తున్న పుట్టగొడుగు భాగాన్ని స్పాన్ అని ఉపయోగిస్తున్నారు. స్పాన్ అని పలకడం జరుగుతూ ఉంటుంది. ఈ పుట్టగొడుగులలో ఆహారంగా ఉపయోగించే పుట్టగొడుగు అగారికస్. దీన్ని ఆహారంగా ఉపయోగిస్తారు. ఈ పుట్టగొడుగుల్లో అమానీట్ అనే పుట్టగొడుగు అత్యంత విషపూరితమైనది. అత్యంత విషపూరితమైన పుట్టగొడుగు అమానీట. ఆహారం కొరకు ఉపయోగిస్తున్న పుట్టగొడుగు అగారికస్. ఇలా మనము శైవలాలు, శిలీంధ్రాలు అంటే థాలోఫైటా గురించి చెప్తున్నప్పుడు అది ఒక పుష్పించని మొక్క. ఆ పుష్పించని మొక్క 3 రకాలు: థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైటా గురించి చెప్తున్నప్పుడు శైవలాలు, శిలీంధ్రాలు. ఇలా పుష్పించని మొక్కల గురించి చెప్తున్నాం. ఈ పుష్పించని మొక్కల్లో మరొక రకము బ్రయోఫైటా. ఈ బ్రయోఫైటా మొక్కలనే దీని యొక్క అర్థం వీటి యొక్క అధ్యయనము. బ్రయోఫైటా మొక్కల అధ్యయనాన్ని బ్రయాలజీ అంటారు. బ్రయో అనగా నాచు, ఫైట్స్ అనగా మొక్కలు. బ్రయోఫైటా మొక్కల యొక్క అర్థము నాచు మొక్కలని అర్థం. ఈ మొక్కలు నీటిలో నివసిస్తాయి, భూమిపై నివసిస్తాయి. వీటిని ఆదిమ మొక్కలను కూడా పిలుస్తారు. ఇటువంటి బ్రయోఫైటా మొక్కలు వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలుగా పిలుస్తారు. వృక్షరాజ్యపు ఉభయచరాలుగా పిలువబడేవి బ్రయోఫైటా మొక్కలు. ఎందుకంటే ఈ బ్రయోఫైటా మొక్కలే నీటిలో పెరుగుతాయి, భూమి మీద పెరుగుతూ ఉండటం వల్ల వీటిని వృక్షరాజ్యపు ఉభయచరాలుగా పిలుస్తున్నారు. బ్రయోఫైటా మొక్కల్లో వేర్ల వంటి నిర్మాణాలు ఉంటాయి, కానీ అవి నిజమైన వేర్లు కావు. అలా వేర్ల వంటి నిర్మాణాలను రైజాయిడ్స్ అనే పేరుతో పిలవచ్చు, లేదా మూలతంతువులు అనే పేరుతో కూడా పిలవచ్చు. మూలతంతువులు లేదా రైజాయిడ్స్ వంటి నిర్మాణాలు ఏ మొక్కల్లో ఉంటాయి? వృక్షరాజ్యపు మొక్కలు, వృక్షరాజ్యపు ఉభయచరాలను పిలువబడే బ్రయోఫైటా మొక్కల్లో ఉంటాయి. ఈ బ్రయోఫైటా మొక్కల్లోనే మొట్టమొదటిసారిగా పిండం ఏర్పడింది. అంటే విత్తనాలు లాగా పనిచేసేది. అంటే దీనిలో పరాగరేణులు, పుష్పించని మొక్కల్లో పుష్పాలు ఉండవు, కేసరావళి, స్త్రీబీజ కోశాలు అనే ప్రత్యుత్పత్తి అవయవాలు ఉండవు.
ఆ ప్రత్యుత్పత్తి అవయవాలు లేకపోవటం వలన పరాగరేణులు అండాల యొక్క ప్రమేయం ఉండదు. అయినా వీటిలో పిండంలాగా ఒక నిర్మాణం, అంటే కొత్త బ్రయోఫైటా మొక్క కొరకు ఉపయోగించబడుతున్న భాగమే దాన్ని పిండం అంటాం. ఇలా మొట్టమొదటిసారిగా బ్రయోఫైటా మొక్కల్లో పిండం ఏర్పడింది. పిండాన్ని ఎంబ్రియో అని పిలుచుట వలన వీటిని ఎంబ్రియోఫైట్స్ అంటారు. మొట్టమొదటి ఎంబ్రియోఫైట్స్ మొక్కలు బ్రయోఫైటా మొక్కలు. వీటిని ఆదిమ నేల మొక్కలని కూడా పిలుస్తారు. ఇవి వృక్షరాజ్యపు ఉభయచరాలుగా పిలువబడతాయి. ఆంఫిబియన్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్. ఈ బ్రయోఫైటా మొక్కల్లో ప్రత్యుత్పత్తి అవయవాల లాంటి నిర్మాణాలను చూస్తే ఆంతరీడియం, ఆర్కిగోనియంలు ఉంటాయి. ఆంతరీడియం ఇవి పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు. ఆర్కిగోనియం స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలు మరియు స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలు ఉంటాయి. పురుష ప్రత్యుత్పత్తి అవయవాలను ఆంతరీడియం అని, స్త్రీ ప్రత్యుత్పత్తి అవయవాలను ఆర్కిగోనియం అని పిలుస్తారు. ఏ మొక్కల్లో అయితే పరాగరేణువులు చలనం కలిగి చలనం లేని అండాల వద్దకు చేరి సంయోగం చెందుతాయో వాటిని జాయిడోగమి, ఆ విధానాన్ని జాయిడోగమి అని పిలుస్తారు. జాయిడోగమి యొక్క అర్థం ఏమిటి? చలనం కలిగిన పరాగరేణువులు చలనము లేని అండాల వద్దకు చేరి సంయోగం చెందే విధానం జాయిడోగమి. ఈ జాయిడోగమి విధానం బ్రయోఫైటా మొక్కల్లో ఉంటుంది. ఈ బ్రయోఫైటా మొక్కలకు ఎగ్జాంపుల్ మాస్ మొక్కలు, ఫ్యూనేరియా, హార్న్వార్డ్స్, కొమ్ములాగా ఉండే మొక్కలు, ఆంతోసిరాస్, లివర్వార్డ్స్, మార్కాన్సియా, లివర్వర్డ్స్ వర్గానికి చెందినవి మార్కాన్సియా అనే బ్రయోఫైటా మొక్కలు. హార్న్వార్డ్స్ వర్గానికి చెందినవి ఆంతోసిరాస్ అనే మొక్కలు. మాస్ మొక్కల వర్గానికి చెందిన పున్యేరియా మొక్కలు. ఇవన్నీ కూడా బ్రయోఫైటా మొక్కలకి ఎగ్జాంపుల్. మరొకటి పుష్పించని మొక్కల్లో మరొకటి థర్డ్ వన్ టెరిడోఫైటా. దీనిలో అర్థము టెరిస్ అంటే ఈకలు, ఫైట్స్ అంటే మొక్కలు. వీటి యొక్క పత్రాలు ఈకల మాదిరిగా ఉంటాయి. పత్రాలు ఈకల మాదిరిగా ఉండటం వలన ఈ మొక్కలను టెరిడోఫైటా మొక్కలని పిలుస్తారు. టెరిడోఫైటా మొక్కలను వీటిని టెరిడాలజీ అంటారు. టెరిడోఫైటా మొక్కల యొక్క అధ్యయనము టెరిడాలజీ. ఈ టెరిడోఫైటా మొక్కలు వృక్షరాజ్యపు సరీసృపాల వల్ల పిలువబడుతూ ఉంటాయి. వృక్షరాజ్యపు రెప్టైల్స్ ఆఫ్ ప్లాంట్ కింగ్డమ్ టెరిడోఫైటా. అంటే పూర్తిగా నీళ్ళలో కాకుండా పూర్తిగా నేల మీద పెరిగిన మొక్కలే టెరిడోఫైటా మొక్కలు. కాబట్టి వీటిని మొట్టమొదటి భూచర మొక్కలని పిలుస్తారు. భూమి మీదనే ఏర్పడినవి, భూమి మీదనే బ్రతకగలుగుతూ ఉంటాయి. జంతువుల వర్గీకరణలో చేపలు నీటిలోనే పెరుగుతాయి. ఉభయచరాలు భూమి మీద నీటిలో రెండు ఆవాసాల్లో పెరుగుతూ ఉంటుంది, బ్రతకగలుగుతూ ఉంటుంది.
ఆ తర్వాత వర్గము రిప్టైల్స్, అంటే సరీసృపాలు. ఆ సరీసృపాలు నీటితో సంబంధం లేకుండా పూర్తిగా ఆ వాటిలో పరిణామం చెందినవి, నేలపై పెరగలిగే జీవులు కూడా మొట్టమొదటిసారిగా ఏర్పడినవి. అలా ఆ సరీసృపాలు అనేవి మొట్టమొదటి భూచర జంతువులు. అయితే ఇక్కడ భూచర జంతువులు అయిన జీవులు, మొక్కలు చూస్తే టెరిడోఫైటా. సో వీటిని మొట్టమొదటి భూచర మొక్కలు లేదా వృక్షరాజపు సరీసృపాలని పిలుస్తారు. వీటిలో మొట్టమొదటిసారిగా నాలికా పుంజాలు ఏర్పడినవి. నాలికా పుంజాలను ట్రాకియా అంటారు. ఈ నాలికా పుంజాలనేవి దారు మరియు పోషక కణజాలము. దారు జైలం, పోషక కణజాలం ఫ్లోయం. ఈ దారు నీటి రవాణా కొరకు ఉపయోగపడుతుంది. పోషక కణజాలము పోషక పదార్థాల రవాణా కొరకు, అంటే నీరు పోషక పదార్థాల రవాణా చేయట కొరకు ఆ మొక్కల్లో ప్రసరణ కణజాలం అనేది ఏర్పడింది. అలా ప్రసరణ కణజాలాన్ని నాలికా పుంజాలు లేదా ట్రాకియా అంటారు. ఇలా ట్రాకియా లేదా నాలికా పుంజాలు ఏర్పడటం వలన ఈ మొక్కలను ట్రాకియోఫైట్ మొక్కలు అంటారు. ట్రాకియోఫైట్ మొక్కలుగా పిలువబడే మొట్టమొదటి ట్రాకియోఫైట్ మొక్కలుగా పిలువబడేది టెరిడోఫైటా మొక్కలు. మొట్టమొదటి ఎంబ్రియోఫైట్ మొక్కలుగా పిలువబడేది బ్రయోఫైటా మొక్కలు. ఈ టెరిడోఫైటా మొక్కల్లో మొట్టమొదటిసారిగా దారువు మరియు పోషక కణజాలం అనే ఆ ప్రసరణ కొరకు ఉపయోగపడే కణజాలాలైన నాలికా పుంజాలు ఏర్పడటం వలన వీటిని మొట్టమొదటి ట్రాకియోఫైట్ మొక్కలను కూడా పిలుస్తున్నారు. ఈ టెరిడోఫైటా మొక్కలకు ఎగ్జాంపుల్ చూస్తే వాటిలో ఫెర్ను మొక్కలు. ఈ ఫెర్ను మొక్కలను అలంకరణల కొరకు, ఉద్యానవనాల్లో అలంకరణ కొరకు పెంచుతారు. ఈ ఫెర్ను మొక్కల యొక్క పత్రాలన్నీ రెండు వైపులా ఒకే రకంగా ఉండటం వలన, చిన్న పరిమాణంలో రెండు వైపులా ఒకే రకంగా ఉండటం వలన ఈ ఫెర్ను మొక్కల పత్రాలను ఫ్రాన్స్ అనే పేరుతో పిలవటం జరుగుతూ ఉంటుంది. ఫ్రాన్స్ అనే మొక్కలు ఈ యొక్క ఫెర్ను మొక్కల యొక్క పత్రాల సమూహాన్ని ఫ్రాన్స్ అంటారు. ఈ ఫ్రాన్స్ లేదా ఫెర్ను పత్రాల మీద దాని యొక్క అంటే పత్రాల కింది భాగంలో నల్లటి మచ్చలు ఉంటాయి. వాటిని సోర్గై అనే పేరుతో పిలుస్తారు. ఈ నల్లటి మచ్చలే సోర్గైలు అనేవి సూక్ష్మ సిద్ధ బీజాశయాలుగా పనిచేస్తాయి. సూక్ష్మ సిద్ధ బీజాశయాలుగా పనిచేసేవి సోర్గైలు. ఇవి పత్రాల యొక్క అడుగు భాగంలో ఉంటాయి. పత్రాల యొక్క అడుగు భాగంలో నల్లటి రంగును కలిగి ఉన్న ఇవి సూక్ష్మ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే ఆశయాలకు ఉపయోగపడతాయి. అంటే ఆంజియోస్పోర్స్ అనేవి, ఆంజియోస్పర్మ్ అనేది ఆ యొక్క ఆంజియోస్పోర్ను సూక్ష్మ సిద్ధ బీజాలను ఉత్పత్తి చేసే ఒక గది ఉంటుంది. దాన్నే సోరైలు లేదా సూక్ష్మ సిద్ధ బీజాశయాలను పిలుస్తారు. ఇదే టెరిడోఫైటా మొక్కలకు మరొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే వీటిలో అజోలా మొక్కలు ఉంటాయి, ఈక్విజిటా మొక్కలు ఉంటాయి. అజోలా, ఈక్విజిటం, ఫెర్ను మొక్కలు ఇవి టెరిడోఫైటా వర్గానికి చెందినవి. మాస్ మొక్కలు హార్న్ వర్డ్స్, లివర్ వర్డ్స్ ఇది బ్రయోఫైటా వర్గానికి చెందిన మొక్కలు. నెక్స్ట్ వన్ పుష్పించే మొక్కలు. సెకండ్ వన్ పుష్పించే మొక్కలు. పుష్పించే మొక్కలు వీటిని ఫెనిరోగామ్స్ అంటారు. ఇక్కడ మనం ఫ్లో చార్ట్నే చూస్తున్నాం. ఫ్లో చార్ట్లోనే వరుసగా నేర్చుకుంటున్నాం. ఫ్లో చార్ట్లో పుష్పించని మొక్కలు, పుష్పించిన మొక్కల్లో థాలోఫైటా డిస్కస్ చేసుకున్నాం, బ్రయోఫైటా, టెరిడోఫైటా. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది పుష్పించే మొక్కలు. ఈ పుష్పించే మొక్కలు ఫెనిరోగామ్స్గా పిలువబడతాయి. వీటిలో పుష్పాలు ఉంటాయి. పుష్పాలు ఉండటం వలన ప్రత్యుత్పత్తి అవయవాలు అయిన కేసరావళి, అండాశయం ఉంటుంది.
కేసరావళి అండాశయం ఉండటం వలన ఆ ప్రత్యుత్పత్తి అవయవాలు సంయోగ బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. పరాగ రేణువులు అండాలనే సంయోగ బీజ కణాలను ఉత్పత్తి చేస్తాయి. ఆ సంయోగ బీజ కణాలు సంయోగం చెందటం వలన సంయుక్త బీజం ఏర్పడుతూ ఉంటుంది. సంయుక్త బీజం లేదా జైగోట్ ఏర్పడుతుంది. ఈ జైగోట్ లేదా సంయుక్త బీజం విత్తనంగా మారుతూ ఉంటుంది. విత్తనంగా మారిన ఈ మొక్కల్లో ఆ విత్తనంపై కొన్ని మొక్కల విత్తనంపై ఎటువంటి ఫలకవచం ఉండదు. కొన్ని మొక్కల విత్తనాల పైన ఫలకవచం ఉంటుంది. ఇలా విత్తనం ఏర్పడిన తర్వాత విత్తనాన్ని చుట్టి ఫలకవచము, విత్తనం చుట్టకుండా దాన్ని ఆవరించకుండా ఫలకవచం లేకుండా ఉన్న విత్తనాలు, ఫలకవచంతో ఉండే విత్తనాలు కలిగిన మొక్కలు ఉంటాయి. ఇలా విత్తనంపై ఉండే ఇది ఫలకవచం. ఇది విత్తనం అనుకుంటే విత్తనం పైన ఫలకవచం లేని మొక్కలు, ఇలా మనం ఇంటుగా చూపెట్టుకుని లేనట్టుగా విత్తనంపై ఫలకవచం ఉండే మొక్కలు. ఇలా విత్తనంపై ఉండే ఫలకవచం ఆధారంగా విత్తనాలు, ఈ మొక్కలు 2 రకాలు. అంటే ఇక్కడ పుష్పించే మొక్కల్లో మనం ఇంకొంచెం అంశం చూస్తే, పుష్పించే మొక్కలు ఏంటేంటి? వివృత బీజాలు, ఆవృత బీజాలు. వివృత బీజాలు మరియు ఆవృత బీజాలు. వాటిలో విత్తనం ఏర్పడిన తర్వాత ఆ బీజం వివృతంగా ఉంటుంది, అదే బీజం ఆవృతంగా ఉంటుంది. అంటే వివృతాన్ని ఆవృతానికి సంబంధించి ఏంటంటే ఫలకవచం. వీటిలో ముందుగా అంటే ఈ విత్తనంపై ఫలకవచం ఉండే మొక్కలకు 2 రకాల పేర్లతో పిలుస్తున్నారు. వీటిలో ఒకటి వివృత బీజాలు లేదా జిమ్నోస్పర్మ్. వివృత బీజాలు లేదా జిమ్నోస్పర్మ్ విత్తనంపై ఎటువంటి ఫలకవచం లేకపోతే, జిమ్నో అంటే నాకిడ్, అనచ్ఛాదితం. స్పర్మ్ అంటే బీజం లేదా విత్తనం. జిమ్నో అంటే వివృతం లేదా నాకిడ్, అనచ్ఛాదితం. స్పర్మ్ అంటే బీజం లేదా విత్తనం. విత్తనం మీద ఎటువంటి ఫలకవచం లేకుండా ఉంటే, అటువంటి ఫలకవచం లేని లేదా ఫలకవచం లేదా విత్తనం వివృతంగా ఉంటే ఆ విత్తనం కలిగిన మొక్కలను వివృత బీజాలు లేదా జిమ్నోస్పర్మ్ అంటారు. ఈ వివృత బీజ మొక్కలు వాటి యొక్క కాండం అనేది ఎటువంటి శాఖలు చెందకుండా ఉంటుంది. కాండము శాఖలు చెందకుండా ఉంటుంది. ఈ శాఖలు చెందకుండా ఉండే కాండాన్ని కార్డెక్స్ అంటారు. ఇది వివృత బీజ మొక్కల యొక్క ప్రత్యేకత. శాఖలు చెందవు, అన్బ్రాంచెడ్ స్టెమ్ ఉంటుంది. దాని యొక్క చివర మాత్రమే గుబురుగా ఉండే కొమ్మలు ఏర్పడతాయి. ఇలా చివర ఉండే గుబురుగా ఉండే శాఖలు ఏర్పడతాయి. కానీ దాని యొక్క కాండ భాగంలో ఎటువంటి కొమ్మలు ఏర్పడవు. అలా శాఖలు చెందని ఆ కాండ భాగాన్ని, కొమ్మలు లేని కాండ భాగాన్ని కార్డెక్స్ అంటారు. ఇలా ఈ మొక్కలకు ఉదాహరణ చూసినట్లయితే ఫలకవచం లేకుండా విత్తనం నగ్నంగా లేదా వివృతంగా కనబడే మొక్కలకు ఎగ్జాంపుల్ చూస్తే కొనిఫెర్ మొక్కలు. కొనిఫెర్ మొక్కల్లో విత్తనాలు ఉంటాయి, పుష్పాలు ఉంటాయి. కాబట్టి ఈ మొక్కలు విత్తనాలు కలిగి ఉంటాయి. కానీ ఈ విత్తనాల మీద ఫలకవచం ఉండదు. ఫలకవచం లేకపోవటం వలన ఈ వివృత బీజాలు. ఇలా కొనిఫెర్ మొక్కలు అనేది ఒక వివృత బీజం. ఈ కొనిఫెర్ మొక్కలన్నీ కలిసి
కొనిఫెరస్ అడవులను ఏర్పరిచినవి. ఈ కొనిఫెరస్ అడవులు అనేవి -6 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో కూడా కిరణజన్య సంయోగక్రియ జరుపుతూ ఉంటాయి. మరొక వివృత బీజ మొక్క సిక్వియా మొక్క లేదా రెడ్ వుడ్. సిక్వియా లేదా రెడ్ వుడ్ అనేది ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన మొక్క, అతి పెద్ద మొక్క. సిక్వియా లేదా రెడ్ వుడ్ ఇది కాలిఫోర్నియాలో ఈ రెడ్ వుడ్ మొక్కలన్నీ కలిసి ఒక ప్రదేశంలో ఎక్కువ సంఖ్యలో ఉండటం వలన ఈ రెడ్ వుడ్ మొక్కలు ఆ ప్రాంతంలో రెడ్ వుడ్ ఫారెస్ట్రీ ఏర్పడినది. సిక్వియాకు మరొక పేరు రెడ్ వుడ్. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మొక్క. వివృత బీజ మొక్కల్లో మరొక ఎగ్జాంపుల్ విల్లే సాలిక్స్. విల్లే మరియు సాలిక్స్ అనే వివృత బీజ మొక్కలను క్రికెట్ బ్యాట్ తయారీ కొరకు ఉపయోగిస్తారు. విల్లే మరియు సాలిక్స్ అనే వివృత బీజ మొక్కలను. మరొకటి దేవదారు, సిడార్. దేవదారు అనే మొక్కలను, దేవదారు వివృత బీజ మొక్కలు ఎగ్జాంపుల్, దీనికి వివృత బీజ మొక్కలకు ఎగ్జాంపుల్. ఈ దేవదారు మొక్కలను పెన్సిల్ తయారీ కొరకు, అంటే ఆ బ్లాక్ ఉన్న దాని నింపు చుట్టూ ఒక వుడ్ ఉంటుంది, అది ఆ కలప దేవదారు నుంచి తయారు చేయబడింది. దీంతో పాటు రైల్వే స్లీపర్ల తయారీ కొరకు, పెన్సిల్ తయారీ కొరకు దేవదారు అనే వివృత బీజ మొక్కను ఉపయోగిస్తారు. వీటిల్లో ఫిన్, ఫిర్, స్ప్రూస్ అనే వివృత బీజ మొక్కలు ఉంటాయి. ఇవి క్రిస్మస్ మొక్కలుగా పిలువబడతాయి. క్రిస్మస్ మొక్కలు ఫిన్, ఫిర్, స్ప్రూస్. ఇలా క్రిస్మస్ మొక్కలుగా పిలువబడేది ఫిన్, ఫిర్, స్ప్రూస్. అతి పురాతన సజీవ శిలాజ మొక్కగా పిలువబడేది గింగో లేదా గింకో. ఇది సజీవ శిలాజ మొక్క, లివింగ్ ఫాసిల్ ప్లాంట్. అంటే వివృత బీజ మొక్కలకు ఎగ్జాంపుల్ కొనిఫెర మొక్కలు సిక్వియా, విల్లే, సాలిక్స్, దేవదారు, ఫిన్, ఫిర్, స్ప్రూస్, గింకో. అయితే మళ్ళీ వీటి యొక్క ప్రత్యేకలు చూస్తే గింకో అనేది సజీవ శిలాజ మొక్క, ఫిన్, ఫిర్, స్ప్రూస్ అనేవి క్రిస్మస్ మొక్కలు, దేవదారు అనేది పెన్సిల్, రైల్వే స్టీపర్ల తయారు కొరకు ఉపయోగించేది, విల్లే, సాలిక్స్ అనే మొక్కలను క్రికెట్ బ్యాట్ తయారు కొరకు ఉపయోగించేవి, సిక్వియా అనేది ప్రపంచంలో అతి ఎత్తైన మొక్క, కొనిఫెర్ అనేది కొనిఫెర్ ఫారెస్ట్ని ఏర్పరచడానికి ఉపయోగపడిన వివృత బీజ మొక్క. ఇలా విత్తనం చుట్టూ పలకవచం ఏర్పడితే వాటిని ఆవృత బీజాలు అంటారు. ఆవృత బీజాలు లేదా ఆంజియోస్పర్మ్. ఆవృత బీజాలు లేదా ఆంజియోస్పర్మ్ అనేది విత్తనం చుట్టూ పలకవచం ఉండే మొక్కలు. విత్తనం చుట్టూ పలకవచం లేకపోతే జిమ్నోస్పర్మ్, విత్తనం చుట్టూ పలకవచం ఉన్నట్లయితే ఆంజియోస్పర్మ్ లేదా ఆవృత బీజ మొక్కలు. ఇలా విత్తనం చుట్టూ పలకవచం ఉండే మొక్కలను 2 రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటిలో ఒకటి ఏకదళ బీజాలు, మోనోక్యాటలిడన్స్. 2 ద్విదళ బీజాలు. ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాలని 2 రకాలుగా వర్గీకరించారు. ఏకదళ బీజాలు, వీటిలో ఒకే బీజదళం ఉంటుంది. ద్విదళ బీజాల్లో 2 బీజదళాలు ఉంటాయి. ద్విదళ బీజాలు 2 బీజాలను కలిగి ఉంటాయి. ఏకదళ బీజాలు ఒకే బీజాలను కలిగి ఉంటాయి. ఏకదళ బీజ మొక్కల యొక్క ప్రత్యేకత వీటిలో ఉండే వేరు అంతా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఇలా ఒకే రకంగా ఉన్నట్లయితే
ఈ వేరు వ్యవస్థను పీచు వేరు వ్యవస్థ లేదా గుబురు వేరు వ్యవస్థ అంటారు. ఒకే పరిమాణంలో ఉండే దారా లాంటి వేరు వ్యవస్థను కలిగి ఉండుట ఏకదళ బీజ మొక్కల యొక్క ప్రత్యేక లక్షణం. అలా అవన్నీ కూడా ఒక పీచు మాదిరిగా కనపడతాయి. ఆ పీచు మాదిరిగా గుంపుగా ఉంటాయి. దాంట్లో ఎక్కడ కూడా ఒక పెద్ద వేరు కనపడదు. అన్నీ ఒకే భాగం నుండి ఏర్పడతాయి. ఒకే నుండి మరొక వేరు అనేది ఏర్పడవు. అన్నీ ఒకే భాగం నుంచి ఏర్పడి ఒక గుంపుగా పీచు మాదిరిగా ఉంటాయి. దీన్నే గుబురుగా ఉండటం వల్ల గుబురు వేరు వ్యవస్థ అని లేదా పీచు వేరు వ్యవస్థ అని పిలుస్తారు. ద్విదళ బీజ మొక్కల యొక్క వేరు వ్యవస్థను చూస్తే ఈ మొక్కల్లో ఒక పెద్ద వేరు పెరుగుతూ ఉంటుంది. దాన్ని తల్లి వేరు. ఆ తల్లి వేరు నుండి పార్శ్వంగా చిన్న చిన్న వేర్లు ఏర్పడతాయి, అంటే పిల్ల వేర్లు. ఆ పిల్ల వేర్ల నుండి ఇంకా చిన్న చిన్న వేర్లు ఏర్పడతాయి. ఇలా తల్లి వేరు వ్యవస్థ ట్యాప్ రూట్ సిస్టమ్ అనేది ద్విదళ బీజ మొక్కల యొక్క లక్షణం. పీచు వేరు వ్యవస్థ లేదా ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అనేది ఏకదళ బీజ మొక్కల యొక్క ప్రత్యేక లక్షణము. తర్వాత ఈ ఏకదళ బీజ మొక్కలలో పత్రములో ఇలా ఈనెలు సమాంతరంగా ఉంటాయి. సమాంతరంగా ఉండటం ఏకదళ బీజ మొక్కల యొక్క ప్రత్యేక లక్షణము. అంటే సమాంతర ఈనెల వ్యాపనం. సమాంతర ఈనెల వ్యాపనం అనేది ఏకదళ బీజ మొక్కల యొక్క ప్రత్యేక లక్షణం. మరొకటి ద్విదళ బీజ మొక్కల యొక్క పత్రంలో చూస్తే ఈ పత్రములో అన్నీ కూడా ఒక చిక్కైన ఈనెల వ్యాపనం ఉంటుంది. ఆ చిక్కైన ఈనెల వ్యాపనాన్ని జాలాకార ఈనెల వ్యాపనం, జాలాకార ఈనెల వ్యాపనం, రెటిక్యులేటివ్ వెనేషన్, ప్యారలల్ వెనేషన్. ఏ మొక్క అయితే పత్రము జాలాకార ఈనెల వ్యాపనాన్ని కలిగి ఉంటుందో దానిని ద్విదళ బీజ మొక్కలని పిలుస్తారు. ఏ మొక్క యొక్క పత్రములో ఈనెలన్నీ సమాంతరంగా ఉంటాయో వాటిని సమాంతర ఈనెల వ్యాపనాన్ని పిలవడం జరుగుతుంది. ఏకదళ బీజ మొక్కల పత్ర రంధ్రాలకు ఇరువైపులా ఉండే రక్షక కణాలు డంబెల్ ఆకారంలో ఉంటాయి. డంబెల్ ఆకారంలో ఉండే ఏకదళ బీజ మొక్కల పత్ర రంధ్రాలకి చివర ఉన్న ఈ రక్షక కణాలు గాడ్ సెల్స్ అనేవి ఏకదళ బీజ మొక్కల్లో మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణం. ఇవి డంబెల్ ఆకారం లేదా ముద్గాకారం లేదా డంబెల్ ఆకారంలో ఉంటాయి. ద్విదళ బీజ మొక్కలలో రక్షక కణాలు మూత్రపిండం ఆకారంలో ఉంటాయి. మూత్రపిండం ఆకారంలో ఉండే ఈ రక్షక కణాల యొక్క ప్రత్యేక లక్షణము ద్విదళ బీజ మొక్కల పత్ర రంధ్రాల వైపుగా కలిగి ఉండుట. ఇలా ఏకదళ బీజాలు ద్విదళ బీజాలకు 4 రకాల తేడాలు కనిపిస్తున్నాయి. ఏకదళ బీజాలు ఒకే బీజాలను కలిగి ఉంటాయి. ద్విదళ బీజాలు 2 బీజాలను కలిగి ఉంటాయి. ఏకదళ బీజాల యొక్క వేరు వ్యవస్థ పీచు వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. ఈ ద్విదళ బీజ వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. ఏకదళ బీజ మొక్కలలో పత్రంలో ఈనెలన్నీ సమాంతరంగా ఉండటం వలన సమాంతర ఈనెల వ్యాపనం ఉంటుంది. ద్విదళ బీజ మొక్కలు పత్రంలో మొత్తం చిక్కుగా ఉండటం వల్ల జాలాకార ఈనెల వ్యాపనం ఉంటుంది. ఏకదళ బీజ మొక్కల్లో డంబెల్ ఆకారంలో ఉంటాయి రక్షక కణాలు. ద్విదళ బీజ మొక్కల్లో మూత్రపిండం ఆకారం లేదా బీన్ షేప్లో ఉంటాయి. ఏకదళ బీజ మొక్కలకు ఎగ్జాంపుల్ చూసినట్లయితే వరి, గోధుమ, మొక్కజొన్న వంటివి. ద్విదళ బీజ మొక్కల్లో ఎగ్జాంపుల్ చిక్కుడు, బఠానీ, శనగ వంటి మొక్కలు. ఇలా ద్విదళ బీజాల మొక్కలనేవి అతి ప్రాచీనమైనవని బెంతా ముక్కర్ తెలపడం జరిగింది. అతి ప్రాచీనమైనవని బెంతా ముక్కర్. ఏకదళ బీజ మొక్కలనేవి చాలా పరిణితి చెందిన మొక్కలు. ద్విదళ బీజ మొక్కలేవి అతి ప్రాచీనమైన మొక్కలు. ఏకదళ బీజ మొక్కలు మాత్రం బాగా పరిణితి చెందిన మొక్కలు. ఇలా మొక్కల దాని యొక్క వర్గీకరణ విధానం ఫ్లో చార్ట్లో చూస్తే పుష్పించిన మొక్కలు, పుష్పించే మొక్కలు, తర్వాత పుష్పించిన మొక్కలు థాలోఫైటా, బ్రయోఫైటా, టెరిడోఫైటా. థాలోఫైట్లో సేవలాలు, శిలీంధ్రాలు. పుష్పించే మొక్కల్లో వివిధ బీజాలు, ఆవృత బీజాలు. ఆ ఆవృత బీజాలు 2 రకాలు: ఏకదళ బీజాలు మరియు ద్విదళ బీజాలు.